నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభావ్ కింద ఏట 20,000 ఇస్తామని చెప్పి ఇవ్వట్లేదని వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇక రైతులకి ఈ తిప్పలు తప్పవు అంటూ బాగా వైసీపీ ప్రచారం చేయటం ఏ విధంగా చూడాలి? ఇలాంటి అంశాలను చర్చించమని స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏటా ఇప్పుడు అన్నదాత సుఖీభావ కింద ఈ కూటమి ప్రభుత్వంలో 20,000 ఇస్తామని చెప్పి ఇవ్వట్లేదని వైసీపీ ప్రచారం చేస్తుంది. వైసీపీ ఈ ప్రచారం కాకుండా రైతులకి ఇంకా ఇబ్బందులు తప్పవు అని ప్రచారం చేస్తున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం అలాంటి విషయాలు ఏమైనా జరుగుతున్నాయంటే ఏం చెప్తారు సార్? అంటే గాలి పార్టీ అంటే నేనేమనుకునేవాడిని అంటే గతంలో గాలివాళ్ళ పార్టీ ఏమనుకునేవాడిని. లేకపోతే వాళ్ళ గుర్తు ఫ్యాన్ కదా, గాలి వస్తుంది అందుకని గాలి పార్టీ అన్నారేమో అనుకునేవాడు. అట్లాంటిది ఈ గాలి ప్రచారమా? ఇప్పుడు గాలి ప్రచారం చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళని గాలి పార్టీ అన్నారా? ఇప్పుడు మీరేమన్నారు, ఎంత పెట్టారంట అన్నదాత సుఖీభావ్కి? అన్నదాత సుఖీభావ్ కింద 20,000 ఇస్తామన్నారు. 6,020 కోట్లు బడ్జెట్ మాత్రమే పెట్టారు. ఇది ఎందుకు సరిపోద్ది అంటున్నారా? మీరెంత పెట్టారు? జస్ట్ నువ్వు అనేటప్పుడే చూసా. అవును. ఇన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్ ఫర్ 2023-24 23-24 అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా సమ్ ఆఫ్ 4,020 crores వాజ్ అలాటెడ్ టు వైఎస్ఆర్ భరోసా, రైతు భరోసా స్కీమ్. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో వాళ్ళ రైతు భరోసా స్కీమ్కి ఎంత పెట్టారు? 4,020 కోట్లు. అవును. అంటే మీరు 4,020 కోట్లు బడ్జెట్ పెట్టి ఇప్పుడు 6,000 కోట్లు బడ్జెట్ పెట్టిన వాళ్ళని విమర్శిస్తున్నారా? ఇప్పుడు అందుకు కాదు గాలి ప్రచారమా లేకపోతే గాలి పార్టీ అనేది. అంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావ స్కీమ్ నీదేంటి? రైతు భరోసా స్కీమ్ అన్నావు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏమని చెప్పాడు? నేను 13,500 ఇస్తానన్నాడు. ఒక్కో రైతుకి 13,500 ఇస్తానని ఏం చేశాడు? 6,000 ఎగ్గొట్టాడు. అది మోసం. అవును. 13,500 కేంద్రం ఇచ్చేది కాకుండా నువ్వు ఇస్తానన్నావు. గెలిచిన తర్వాత ఏం చేశాడు? కేంద్రం పెట్టు 6,000 ఇస్తుంది కదా అని ఇక్కడ కోసాడు. అవును. అంటే 7,000 ఇచ్చాడు ఒక్కొక్క రైతుకి. ఇప్పుడు వీళ్ళు 20,000 ఇస్తామన్నారు, మరి 20,000 ఇస్తున్నారు. అంటే కేంద్రం ఇచ్చేది కాకుండానే నువ్వు అన్నది 6,000 అంటే వీళ్ళు ఇంకా 7,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇప్పుడు పోయిన సంవత్సరం ఎంత ఇచ్చారమ్మా? దగ్గర దగ్గర 7,000 కోట్లు ఏమి ఇచ్చారు. ఇది బడ్జెట్. ఇప్పుడు 6,000 కోట్లు ఏమో పెట్టారు. అది బడ్జెట్ పెట్టడం వరకే, అంతే ఖర్చు పెట్టాలని లేదు. అంతకన్నా తక్కువ ఖర్చు పెట్టచ్చు, అంతకన్నా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టచ్చు. పద్దుగానే చూడాలి తప్ప పద్దులో ఉన్న అంకెలు కాదు. ఇప్పుడు పోయిన సంవత్సరం అచ్చెన్నాయుడు గారు అన్నారు ఏమని, వ్యవసాయ మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి పోయిన సంవత్సరం ధరల స్థిరీకరణ నిధికి ఎంత పెట్టారు? బడ్జెట్లో 300 కోట్లు పెట్టారు. కానీ ఎంత ఖర్చు పెట్టారు? 1,200 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కాలర్ బుచ్చుకుని ప్రశ్నిస్తాడా? మీరు 300 కోట్లే పెట్టారు బడ్జెట్లో, 1,200 కోట్లు రైతులకు ఎందుకు ఇచ్చారు నన్ను అడగకుండా అని నిలదీస్తాడా? బడ్జెట్లో ఎంత పెట్టావన్నది కాదు, ప్రజలకి ఎంత ఇచ్చావనేది ముఖ్యం. ఇప్పుడు నువ్వు ఇవాళ భోజనానికి పిలుస్తావు, నేనేదో పప్పన్నం పెడతామని వస్తాను, నువ్వు బ్రహ్మాండంగా చికెన్ గికెన్ అన్నీ మటన్ అన్నీ పెడితే సంతోషమే కదా. అంటే ఒకటి ఇక్కడ పెడతామన్న దానికన్నా ఎక్కువ పెడితే హర్షించాల్సింది పోయి ఈ విధంగా విమర్శించడం ఫస్ట్ టైం చూస్తున్నాం. 6,000 కోట్ల బడ్జెట్ పెట్టినాడిని 4,000 కోట్ల బడ్జెట్ పెట్టినాడు తిడుతున్నాడు. ఇది ఎక్కడి విడ్డూరం? ఇప్పుడు వీళ్ళని చూసి మనం బాధపడాలా, జాలిపడాలా, నవ్వుకోవాలా? ఒక జోకర్ పార్టీగా, ఒక జోకర్ల సమూహంగా ఇప్పుడు అసలు రైతుల గురించి లేకపోతే భూమి గురించి, నీళ్ల గురించి, ప్రాజెక్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే
వైసీపీకి అంత మంచిది. సేఫ్ జోన్లో ఉంటారు. కదిలిచ్చి కంపు చేసుకోవచ్చు, లేపి తన్నించుకోవచ్చు. అది అనవసరంగా ఎందుకు వాళ్ళని కదిలిస్తారు? మీరేం చేశారు? మీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. ఇప్పుడు ఒక మోసం చెప్పాను, ఏది ఒక్కొక్క రైతుకి ఎంత మోసం చేశాడు? 6,000 మోసం చేశాడు, 30,000 కోట్లు ఎగ్గొట్టాడు. ఒక్క ఆ రైతు భరోసా స్కీమ్లో జగన్మోహన్ రెడ్డి 30,000 కోట్లు రైతులకి ఎగ్గొట్టాడు. అసలు భూములన్నీ కబ్జాలే కదా. 13 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైందంట. జగన్ 5 ఏళ్లలో 13 లక్షల ఎకరాలు లాక్కున్నారు. అరే అందులో 6 లక్షలు 7 లక్షల ఎకరాలు ఎవరి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఏమని చెప్తాడు? ప్రెస్ మీట్లలో, బహిరంగ సభల్లో నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటాడు. అంటే మీరంతా నా చుట్టాలే అన్నట్టుగా. నా ఎస్సీ అంటే పాపం ఎస్సీలంతా నిజంగా ఆయన మన ఎస్సీ కింద తీసుకుంటున్నాడని సంతోషపడి ఓట్లేసి గెలిపిస్తే ఏమైంది? అతని భూమి అంతా జగన్దే అనమాట. ఎస్సీల భూములన్నీ జగనే లాక్కున్నాడు కాబట్టి నా ఎస్సీయా? ఎస్టీల భూములన్నీ మరి ఆ జగన్ బ్యాచే లాక్కున్నారు కాబట్టి నా ఎస్టీయా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తెచ్చాడమ్మా. అసలు ఎంత దారుణం చేశాడంటే, దస్తావేజులంట రైతుల దగ్గర ఉండవంట. ఎక్కడ ఉండాలి? జగన్ ఇంట్లో ఉండాలి. అందుకే కదా తిరగబడింది రైతు సమాజం. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉంటే, స్టాంప్ పేపర్లు, దస్తావేజులు నా ఇంట్లో ఇనపెట్లో ఉండాలి, లేదు నా బ్యాంక్ లాకర్లో ఉండాలి, లేకపోతే తాకట్టు పెడితే వాళ్ళ దగ్గర ఉండాలి. ఆ డబ్బు కట్టి ఇడిపించుకుంటారు. అయ్యే మీకు జెరాక్స్ పేపర్లో ఇస్తా, మీ ఒరిజినల్స్ అన్నీ నా దగ్గర ఉంటాయంటే అక్కడే అనుమానం పుట్ల. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదురా నాయన, ఇది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మళ్ళా జగన్ గనక గెలిస్తే మన భూమి మనకుండదు, మన ఇల్లు మనకుండదు, ఇక మన ప్రాణం మంద కాదు అని కదా భయపడిపోయారు. జగన్ అంటే భయం ఎందుకు వచ్చిందంటే కారణం ఇదే అన్నమాట. ఇప్పుడు నీళ్ల గురించి నువ్వు మాట్లాడబాకు, నీటిపారుదల ప్రాజెక్టుల గురించి నువ్వు మాట్లాడబాకు. ఎందుకంటే నువ్వు చేసిందే మోసం. అవును. ఆ రోజు ఏమని చెప్పాడు? మేనిఫెస్టో హామీ జలయజ్ఞం చేస్తానా అన్నాడు. మా నాన్నలాగా. అంటే వాళ్ళ నాన్న ధనయజ్ఞం చేశాడులే, అది జలయజ్ఞం కాదు. సరే జగన్ జైలుకు కూడా వెళ్ళాడు, అది వేరే విషయం. జలయజ్ఞం చేస్తాను అని చెప్పి మొత్తం ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తానని నమ్మించి ఎంత ఖర్చు పెట్టాడమ్మా ప్రాజెక్టుల మీద? చంద్రబాబు 5 ఏళ్లలో ప్రాజెక్టుల మీద 70,000 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టాడు? 20,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అవి కూడా జీతాలు, అది కూడా అవినీతి కుంభకోణాలు, కట్టకుండానే కట్టినట్టుగా బిల్లులు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు 72% కంప్లీట్ చేస్తే జగన్ చేసింది ఎంతో తెలుసా? 3% అట. 3%. 5 ఏళ్ళు పట్టింది. అది 3% పూర్తి చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. అది కూడా ముంచి పారేశాడు. ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, గైడ్ బండు కుంగిపోయింది, 10,000 కోట్ల నష్టం చేశాడు పోలవరానికి. ఇప్పుడు 20 నెలల్లో నిన్న రామానాయుడు చెప్తున్నాడు 12% కంప్లీట్ చేశారట. అంటే 20 నెలల్లో 12% కంప్లీట్ చేసి రేపు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాల లోపే పోలవరం కంప్లీట్ చేస్తాం, 2007 మరి జనవరి జూన్ కల్లా జాతికి అంకితం చేస్తాం అని నిన్న నిర్మలా సీతారామన్ని చంద్రబాబు కలిసి సెకండ్ ఫేజ్కి డబ్బులు అడిగాడు. తొలి దశ అయిపోతుంది ఇక కంప్లీట్, మీరు రెండో దశకి ఒక 32,000 కోట్లు ఇవ్వండి అని అడిగాడు. అరే హంద్రీ నీవా సుజల స్రవంతి అని ఒక ప్రాజెక్ట్, కుప్పంకి నీళ్లు వదులుతున్నా అని చెప్పి జగన్ ఏం చేశాడు చెప్పనా? ఒక 10 ట్యాంకర్లు నీళ్లు తీసుకొచ్చి పోసాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అవి కాస్త ఎండిపోయినాయి ఆ కాలువలో నీళ్లు. గేట్లు ఎక్కడ ఉన్నాయా అని చూద్దామని వెళ్ళారు రైతులు, ఆ గేట్లు కూడా ఎత్తిపోయాడంట. పోతా ఆ క్రస్ట్ గేట్లు పెట్టినట్టు పెట్టి ఆ గేట్లు కూడా తీసుకుపోయాడంట. అంటే ఇప్పుడు కుప్పంకి మరి కృష్ణా జలాలు వదిలారు. ఇప్పుడు ఈ 20 నెలల్లో హంద్రీ నీవాకి 3,500 కోట్లు ఖర్చు పెట్టారు.
ఈ 20 నెలల్లోనే నీటిపారుదల ప్రాజెక్టుల పైన నీకు దగ్గర దగ్గర మరి 12,000 కోట్లు ఖర్చు పెట్టారు. అవును. పోలవరం మీద 5,000 కోట్లు ఖర్చు పెట్టారమ్మా. ఏది ఈ 20 నెలల్లో ఒక పోలవరం మీదే 5,000 కోట్లు, హంద్రీనీవా మీద 3,500 కోట్లు. వెలుగొండ ప్రాజెక్టు కథ చెప్పమంటావా? వెలుగొండ ప్రాజెక్టు ఇంకా 3,500 కోట్లు ఖర్చు పెట్టాలి. అసలు ఆ టన్నెల్లో మట్టే ఎత్తేలా జాతికి అంకితం చేసి పారేశాడు. అంటే 3,000 కోట్ల పనులు పెండింగ్ ఉంటే జాతికి అంకితం చేశాడంటే, జాతికి కాదు అంకితం చేసింది, జగన్కి అంకితం చేసుకుంటాడు. అతను జాతికి ఏం అంకితం చేస్తాడు? తనకు అంకితం చేసుకున్నాడు తప్ప మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు. అదేమంటే నిన్న మొన్న రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడాడని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ బిగిన్ చేశారు. అబ్బో అక్కడ ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లని ఈ జాకీలు వేసి కొంతమంది జగన్ లేపుతున్నారు పాపం. ఆ ఏబి వెంకటేశ్వరరావు, అతను ఎవరు మరి లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ వెళ్ళి చూశారు. నల్లమోతు చక్రవర్తి, ఏంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, జగన్మోహన్ రెడ్డి నిజంగా అంత కట్టాడా అని వెళ్తే అక్కడ లిఫ్ట్ లేదు, ఇరిగేషన్ లేదు, అక్కడ గొయ్యి ఉందంట. ఒక పెద్ద గొయ్యి తవ్వాడంట. ఇది అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. దానికి 1000 కోట్లు పెద్దిరెడ్డి ఖాతాలో వేశారంట. అంటే జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు ఖర్చు పెట్టి తవ్వింది గొయ్యి అనమాట. ఎవరికి? అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంట్రాక్టు. అంటే జగన్ చేసినటువంటి మోసం అనాలా, జగన్ చేసినటువంటి స్కాములు అనాలా? అంటే అటు మోసానికి ఇటు స్కామ్కి పేటెంట్ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. నమస్తే.